ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో ఎంత భయంకరమైనటువంటి నమ్మకాలు వచ్చేసాయో మీకు తెలియంది కాదు కదండి. ఏమంటే చెప్పాను కదా, అన్ని మతాల్లో ఉన్నట్టు మన దాంట్లో కూడా ఈ మూఢనమ్మకాలకు బలమిచ్చే, ఈ మూఢనమ్మకాలను వ్యాపింపచేసే బోధకులైన వారు కొందరు మన దాంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి ధనాపేక్ష, వాళ్ళ వ్యాపారం, వాళ్ళు చేసే సేవ కాదు వ్యాపారం. మీకు తెలియదు ఏమని చెప్పండి, ఎవరు నూనె డబ్బాలు అమ్ముకుంటూ ఉంటారండి. పాపం విశ్వాసులకు ఏం చెప్పేశారు అని అంటే, అసలు ఆ నూనె చాలా పవర్ఫుల్, ఈ నూనె రాసుకుంటే ఏ రోగమైనా పోతుంది. ఆ నమ్మకం ఉందా లేదా? ఉంది. ఆ నూనెలు అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారు. కొంటున్నారా లేదా? కొంటున్నారు. ఏమంటే మీరు ఎక్కడైనా కానీ బైబిల్లో మీరు చూడండి, ప్రార్థన నూనెకి చేశారా, మనిషికి చేశారా? మీరు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థించుకోండి. నూనె రాచి అతని కొరకు ప్రార్థించి, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే నూనె రాచి అతని కొరకు ప్రార్థించి అని బైబిల్లో ఉంటుంది. అంటే వ్యక్తి కోసం ప్రార్థించాలని బైబిల్లో ఉంటే నూనె కోసం ఏంటి? ఇది మామూలు నూనె అంటే ఎవడు కొనడు. మరి ఏ నూనె అని చెప్పాలి? ప్రార్థించిన నూనె. అప్పుడే కదా అందరు కులోములు కొనేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల ఈ నూనెని ఏం చేస్తున్నారంటే, వచ్చిన భక్తులకు ఒక్కొక్కటిగా రాయాలి అంటే కష్టమైపోతుందని చెప్పి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరికీ స్ప్రేలు కొట్టేస్తున్నారు భక్తులకు. వాళ్ళు కూడా ఆ స్ప్రే వాళ్ళ మీద పడాలి అని ఏమంటే ఒకరినొకరు తోసేసుకుంటూ వచ్చేస్తున్నారు. అది ఏమంటే ఆ నూనె వాళ్ళ మీద పడిపోగానే అమ్మయ్య మాకు దయలు, అమ్మయ్య మాకు రోగం పోయింది, అమ్మయ్య మాకు ఆశీర్వాదం అని వాళ్ళు అనుకుంటున్నారు. అని అంటే వాళ్ళంత పిచ్చోలుగా మారిపోయారు. వాళ్ళలా మార్చింది ఎవరు? మన వాళ్ళు కాదా మార్చేసింది? మన బోధకులు కాదా మార్చేసింది?